సినీ నటుడు మంచు మనోజ్ ఆయన భార్య మౌనికపై కేసు నమోదైంది. కుటుంబ వ్యవహారంలో విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో మోహన్ బాబు, మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మోహన్ బాబు ఫిర్యాదు మేరకు మనోజ్, మౌనికపై పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మరోవైపు మనోజ్ ఫిర్యాదుతో విజయ్ రెడ్డి, కిరణ్తో పాటు మరికొందరిపైన కేసు నమోదైంది. మోహన్ బాబు తన ఫిర్యాదులో హైదరాబాద్ శివారు జల్పల్లిలో మంచు టౌన్లో 10 ఏళ్లుగా నివాసం ఉంటున్నానని చెప్పారు. తన చిన్న కుమారుడు మనోజ్ నా ఇంటి నుంచి వెళ్లిపోయి 4 నెలల క్రితం తిరిగొచ్చాడని, అతడు కొందరు అసాంఘిక శక్తులతో కలిసి ఈ నెల 8న ఆదివారం నా ఇంట్లో అలజడి సృష్టించి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను నిద్రపోయాక రాత్రి 9 గంటలకు తిరిగొచ్చాడు. సోమవారం తెల్లవారుజామున ఇంటికి సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల్ని గమనించా. ఉదయం 10:30 మాదాపూర్లోని కార్యాలయానికి వెళ్లిన తర్వాత మనోజ్ అనుచరులు దాదాపు 30 మంది నా నివాసంలోకి చొరబడినట్లు తెలుసుకున్నా. వారంతా మనోజ్, మౌనిక ఆదేశాలతో పనిచేస్తున్న వారే. అక్కడుండే నా సిబ్బందిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని వారు బెదిరించారు. వారు నాకు నా ఇంట్లోని వారికి ప్రాణహాని కలిగిస్తారని భయంగా ఉంది. విలువైన వస్తువులు, ఆస్తి భద్రత గురించి కూడా ఆందోళనగా ఉంది. నా ఇంటి నుంచి నన్ను శాశ్వతంగా బయటకు పంపించాలని చూస్తున్నారు. మనోజ్, మౌనిక నా ఇంటిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ఈ పథకం పన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మంచు మనోజ్, అతని భార్యపై కేసు నమోదు చేశారు పోలీసులు.